హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు బాక్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్తీగా అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఓకేనా? సో ఇంకా ఇక్కడైతే నేను బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి కరివేపాకు రైస్ చేశాను, కొంచెం డిఫరెంట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిజ్జా చేయమని ఉండే. ఏంటేంటో విచిత్రమైన ఏమంటారు కదా ఆలోచనలు, కోరికలు వస్తాయి స్కూల్కి వెళ్తే పిల్లలకి. సో సర్లే ఇంకా వాళ్ళు చెప్పింది విని మనం చేయాల్సింది చెయ్యాలి, అంతే కదా. అలా అనేసి ఓకే అని చెప్పాను. ముందు రోజే డిమాండ్ చేస్తాడండి మా బాబు, ఇది కావాలమ్మా అది కావాలమ్మా అని. సో ఇంకా నేను మార్నింగ్ లేసే వెంటనే ఇంకా రైస్ మిల్క్ పెట్టేసి ఒక క్యాబేజీ, సో క్యాబేజీ ఫ్రెష్గా ఉంది, హాఫ్ అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. పిజ్జా అన్నాడు కదా, పిజ్జా లాగా కట్ చేసి పెట్టమ్మా అన్నాడు. సరేలే, మనకి అంత పెద్ద ఆ పిజ్జా అంటే వాళ్ళకి జస్ట్ లుక్ వైజ్గా ఉంటే చాలు. ఇంకా ఇంట్లో అయితే క్యాబేజీ ఉంది అండ్ ఫ్రెష్గా ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకున్నాను, ఒక హాఫ్ అయితే మొత్తము. అలాగే హాఫ్ ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఈ విధంగా ఎంత సన్నగా వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. చాపర్తో చేద్దాం అనుకున్నాను, బట్ ఏమైపోయిందంటే ఏంటో మర్చిపోయాను. అది మార్నింగే సర్లే కట్ చేద్దాము, ఫ్రెష్గా ఉంటే కూరగాయలు మంచిగా హ్యాండ్తో కట్ చేస్తుంటే ఒక సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. అందుకే బాగుంది కదా చూడడానికి ఫ్రెష్గా అనేసి నేను ఇంకా హ్యాండ్ తోటే కట్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఒక రైస్ అయ్యేలోపు ఇవన్నీ చేసుకుంటానండి. క్యాబేజీ, ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు అంతా ఇందులో వేసేసి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, వీలైతే కారం వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లాక్స్, కొద్దిగా గరం మసాలా, కొంచెం బేసిక్ ఇంట్లో ఉన్న స్పైసెసే వీలైనంత వరకు మీ పిల్లలు ఎంత తింటారో అంత వేసేసుకొని 2 ఎగ్స్ వేసుకోండి. సో మనం ఎగ్స్తో ఆమ్లెట్ లాగా వేసామనుకోండి, చూడడానికి అంటే కొంచెం మందంగా వేస్తే ఫ్లఫీగా ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలకు కూడా అమ్మయ్య పిజ్జా అనే ఫీలింగ్ ఉంటుంది. సో నాకు సడన్గా వచ్చిన ఐడియా, చూస్తాను మా పెద్ద బాబు ఇది కావాలి అది కావాలి అంటే అసలు ఇంట్లో ఏమున్నాయి, దేంతో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తాను ఆ విధంగా. సో ఈ మంచిగా ఇదంతా ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది. పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు, జీలకర్ర, ధనియాలు. సో ధనియాలు వచ్చేసి 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, నెక్స్ట్ ఆవాలు కూడా వేసుకున్నాను 1/2 స్పూను, మెంతులు కాస్త వేసుకోండి. ఓకేనా? నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకు అయితే ఒక 1 కప్పు వరకు వేసేసుకున్నానండి. సో చాలా డేస్ అయింది కొంచెం ఏంటి పుల్లగా తినక, గోంగూర అలాంటివి ఇక్కడనేమో ముంబైలో సరిగా గోంగూర దొరకదండి. సర్లే కొంచెం బాడీకి అప్పుడప్పుడు కూడా సిట్రస్ కావాలి, కొద్దిగా పుల్లగా చేద్దాము, కరివేపాకు ఫ్రెష్గా కనిపించింది, అందుకని ఈ విధంగా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాతకి స్టోర్ చేసుకుంటే ఇంకొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోండి. నేను వెంటనే ఇప్పటికే చేస్తున్నాను కాబట్టి వాటర్ లైట్గా ఉన్నా కూడా నేను ఫ్రై చేసేసరికి సరిపోయింది. ఇంకా అందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను, అంతే. సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి డైరెక్ట్గా ఇలా పౌడర్ తోటైనా రైస్ చెయ్యండి. నేను ఇంకా పుల్లగా చేద్దాము అంటే కొత్తిమీర రైస్ లాగా కరివేపాకు రైస్ కూడా చేద్దాం అనుకొని కొంచెం చింతపండు, కాస్త వాటర్ వేసేసి మంచిగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. చూడడానికి గోరింటాకు లాగానే ఉంది కదా. సో బాగుంటుంది టేస్ట్. పిల్లలు కరివేపాకు తిననప్పుడు, అస్సలు తిననప్పుడు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అయినా ఇలా చేస్తూ ఇవ్వండి. నేను ఇంకా టేస్ట్ చేశాను ఉప్పు కారం సరిపోయిందా లేదని. ఉప్పు కారం సరిపోకుండా కొంచెం ఏమంటే వగరు ఫ్లేవర్ ఉంటుంది, పిల్లలు కూడా కష్టం కదా అని. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి, చిన్న ఆనియన్ వేసేసి మిక్సీ పట్టేసుకున్న కరివేపాకు పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాను. పచ్చి వాసన పోయి ఆయిల్ బయటికి వచ్చి ఈ విధంగా మొత్తం ప్యాన్ నుండి వేరయ్యేంత వరకు మంచిగా వేపుకోండి ఆయిల్లో. పచ్చిగా ఉంటే వాళ్ళకు కూడా తినడానికి ఇబ్బందిగా ఉంటుందని. నెక్స్ట్ అయితే కాస్త కుక్ చేసిన రైస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను, అంతే. పుల్లగా బాగుంది ఈ రైసు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. బోలెడంత కరివేపాకు తిన్న ఫీలింగ్ మనకు ఉంటుంది అండ్ పిల్లల కంటికి కూడా మంచిది కరివేపాకు. హెయిర్ గ్రోత్, అలాగే కంటికి హై ఇంప్రూవ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. కరివేపాకు అట్లీస్ట్ ఒక డైలీ తినమంటే అస్సలు తినరు కదా అండి.
అలాంటప్పుడు ఏం చేయాలంటే 10 డేస్కి ఒకసారి ఈ విధంగా దండిగా పెట్టేసేయండి, అంతే సింపుల్. టేస్ట్ చాలా బాగుంది. కొంచెం చింతపండు వేసాను కాబట్టి గోంగూర ఫ్లేవర్ వచ్చిందండి నాకైతే మొత్తము. అండ్ ఇంకా లంచ్ కూడా అంటే రైస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ అయితే మరో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం క్యాబేజీ ఎగ్ కొట్టుకున్నాం కదా, అది కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది సింపుల్గా, అంతే. మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వద్దు, పిల్లలకు కూడా ఏంటంటే అబ్బా పిజ్జా తిన్న ఫీలింగ్ ఉండాలి, అంతే. పిజ్జా అంటాడని ఈ విధంగా చేశాను. మరి ఏం చేయమంటారండి, ఏంటో వాళ్ళ కోరికలు. ఈ మధ్య మా కన్నయ్యకి స్కూల్కి వెళ్తున్న కాంచి కోరికలు పెరుగుతున్నాయి. పక్కన పిల్లలు తెచ్చుకుంటారు కదా, వాళ్ళు అదే తెచ్చుకోరు, నాకు అది కావాలి ఇది కావాలని. సో ఆ విధంగా మనం కూడా వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకి జస్ట్ షేప్ డిఫరెంట్గా ఉంటే సరిపోతుంది, వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. మూత ఖచ్చితంగా పెట్టుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది, అంతే. 2 సైడ్స్ అటు ఇటు ఒక 2 మినిట్స్ ఉంటే అయిపోయి. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా అయిపోయింది, రైస్ కూడా హెల్దీగా అయిపోయింది. అంత క్యాబేజీ తిన్నారని ఫీలింగ్ కూడా నాకు వచ్చేసిందండి. హ్యాపీగా అమ్మయ్య అనిపించింది నాకు. ఎందుకంటే క్యాబేజీ నార్మల్గా కర్రీ కన్నా నేను ఎక్కువ స్నాక్స్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే అసలు తినడానికి ఇష్టపడరు మా బాబు, మా పిల్లలు ఎవరే కాదు, ఎవరైనా కూడా ఎక్కువగా ఇష్టపడరు కదా. అలా ఈ విధంగా జస్ట్ 4 పీసెస్, మళ్ళీ పిజ్జా షేప్ లేకుంటే కష్టం కదా. ఈ విధంగా 4 పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేశాను పిజ్జా కట్టర్తో. సింపుల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా సింపుల్గా అయింది, చాలా టేస్టీగా ఉంది. క్యాబేజీతో ఒకసారి మీరు ట్రై చేయండి, భలే ఉంది టేస్ట్ కూడా. అండ్ నెక్స్ట్ ఈ విధంగా చూసారు కదా, ఎంత ఇంకొంచెం మందంగా వేయొచ్చులే, కానీ ఇంకా అంత తినడు లేండి. 4 పీసెస్ తినాలన్నా కూడా ఆ టైంకి కష్టము, చాలా తక్కువ ఉంటుంది. షార్ట్ బ్రేక్కి 9 to 9:15 వీళ్ళు బాక్స్ తీసేసరికి 5 మినిట్స్ అయిపోతుంది. ఇంకా మా పిల్లోడికి ఫుల్ యాక్టివ్, ఎగరడం గంతులు వేయడానికి ఇంకొక 5 మినిట్స్, తినడానికి 5 మినిట్స్, అలా ఉంటుంది అన్నట్టు. అందుకనేసి అయితే ఇంకా అంతే పెట్టేశాను. అండ్ రైస్ కూడా పెట్టేశాను. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కరివేపాకు రైస్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, చాలా హెల్దీ, టేస్ట్ నిజంగా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. చింతపండు వేయడం వల్ల పుల్లగా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. మా పిల్లలు నాలానే అండి పులుపు బాగా ఇష్టంగా తింటారు. అండ్ అందుకే ఈ విధంగా ప్లెయిన్ రైస్ అయినా పర్లేదు, మంచిగా టేస్ట్. సో ఈరోజు అయితే సింపుల్గా లంచ్ బాక్స్ ఈ విధంగా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా లేపలేదు, ఇంకా బాబుని లేపాలి. మిల్క్ అన్నీ రెడీ చేసిన తర్వాతకి లేపుతాను. ఎందుకంటే మార్నింగ్ 5 మినిట్స్ ఎక్కువ అంటే కొంచెం పడుకున్నా కూడా ఎక్కువ అంటే కాస్త టైం దొరుకుతుంది, ఎంత ఎర్లీగా వెళ్ళాలి కదా అని ఫీలింగ్ అన్నట్టు. నేను అన్నీ రెడీ చేసి లేపుతాను. లే అనగానే లేస్తాడండి మా కన్నయ్య. స్కూల్కి వెళ్ళేటప్పుడు అస్సలు సతాయించాడు, అంత ఎర్లీ మార్నింగ్ లేపితే కూడా 6 o'clockకి. 6 జస్ట్ 5-10 మినిట్స్లో రెడీ అయిపోతాడు. 6:15కి బస్ దగ్గర ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేస్తారులేండి, ఆ టైం వరకు రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇంకంతేనండి, బాక్స్ అయితే